కార్తీక మాసం సందర్భంగా 30 కథల్లో 2వ అధ్యాయం ప్రారంభం. ఓ నమ శివాయ. జనక మహారాజా కార్తీక మాసంలో శివుని ప్రీతి కోసం ఎవడు సోమవార వ్రతాన్ని ఆచరిస్తాడో వాడు తప్పక కైలాసంలో నివసిస్తాడు. కార్తీక సోమవారం నాడు స్నాన దాన జపాలలో ఏ ఒక్కడాచరించినా 1000 అశ్వమేధ యాగాలను చేసిన ఫలాన్ని పొందుతారు. ఈ మాసంలో ఉపవాసం, ఏకభక్తం, రాత్రి భోజనం, ఆయాచితంగా భోజనం పెట్టడం, కార్తీక స్నానం చేయడం, పువ్వులు దానం చేయడం అనేవి 6 సమానమైన ఫలితాలను ఇస్తాయి. శారీరకంగా శక్తి ఉన్నవాడు ఉపవాసం చెయ్యాలని, అందుకు శక్తి లేనివాడు పగలు ఉపవసించి రాత్రి భోజనం చేయాలని, అది సాధ్యం కాని వారు ఛాయానక్తం సాయన్న భోజనం చేయాలని, నక్తమాచరించలేని వాడు బ్రాహ్మణులను పిలిచి వారితో కలిసి ఆ పగలే భోజనం చేయవచ్చునని శాస్త్రం చెబుతున్నది. కార్తీక వ్రతాలలో ఏ విధమైన వ్రతాన్ని ఆచరించడంతో 8 యుగముల కాలము నరకముందున్న కుంభాశేకంలోను రౌరములోను బాధలను పొందుతారని, కార్తీక సోమవారం నాడు యథావిధిగా ఉపవాసం నుండి శివుని పూజించిన పిదప శివలోకాన్ని పొందుతుందని, స్త్రీ పురుషులు ఎవరైనా కార్తీక సోమవారం నాడు నక్షత్రములు చూసిన తర్వాత భుజిస్తే వారి పాపాలన్నీ అగ్నిలో వేసిన దూదిలాగా నశిస్తాయని శాస్త్రం చెబుతుంది. కార్తీక సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేసి పూజించి రాత్రి భుజించిన వాడు శివునికి ప్రీతి పాత్రుడవుతాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని తెలియజేసి ఒక కథ చెప్తాను, విను. కాశ్మీర దేశంలో యజ్ఞం చేసి పురోహితుడు ఒకరు ఉండేవారు. అతనికి అందమైన కుమార్తె ఉండేది. మంచి యవనంతో చక్కగా అలంకరించుకొని పురుషులను ఆకర్షించడంలో నేర్పరి అయిన ఆమె దుర్మార్గులను చూసి తల్లిదండ్రులు, అత్తమామలు కూడా ఆమెని విడిచిపెట్టారు. ఆమె స్వభావం బట్టి అందరూ ఆమెని కర్కస అని పిలిచేవారు. ఆమె భర్త మిత్రశర్మ సకల వేద పారాంగుతుడై మిక్కిలి గుణవంతుడైన అతడు సౌరాష్ట్ర దేశస్థుడు. దయాదాక్షిణ్యములు, మంచి హృదయము కల అతని మెదకతనము చూసి భార్య ప్రతిరోజు అతన్ని బాధించేది. భార్య చేత దెబ్బలు తింటున్నప్పటికీ గృహస్థ ధర్మంపై కోరిక చేత అతడు ఆమెను విడివలేక ఆమె పెట్టెడి కష్టములు భరిస్తూ కాలం వెలపుచ్చసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు కర్మచతో శారీరక సంబంధం గల పరపురుషులు డబ్బు, నగలు మొదలైన గుర్తుగా ఇచ్చి తమ సంభోగమునకు మిత్రశర్మ వల్ల భంగము కలుగుతున్నదని కనుక భర్తను చంపమని చెప్పాను. ఆ రోజు రాత్రి భర్త నిద్రించిన తర్వాత తాను లేచి పెద్దరాతితో అతని తలపై కొట్టింది. కర్కశ ఒకే దెబ్బతో మరణించిన భర్త శవాన్ని ఆమె తన భుజంపై వేసుకొని వెళ్ళి ఒక పాడుబడ్డ నూతిలో పడవేసాగింది. ఈ విధంగా భర్తను చంపిన కర్కశ కామశాస్త్ర ప్రవీణులైన అనేక మంది పురుషులతో సంభోగిస్తూ భర్తలపై అనురాగము కలిగి ఉన్న ఇతర స్త్రీలను కూడా తన దుర్బోధలతో చెడగొట్టి వారిని కూడా తన వెంట తిప్పడం మొదలుపెట్టింది. కాలక్రమంగా నాస్తికురులైన ఆమె భగవచ్చింతనను వ్యతిరేకించింది. ఆ విధంగా యథాయచ్చగా పరపురుషులతో సంచరించిన ఆమెకు యవ్వనం నశించి ముసలతనం సంక్రమించి శరీరం అంతా వివిధ రకమైన కురుపులు పట్టి పురుగులతో లుకలుకలాడి దుర్గంధంతో చివరకు అనేక బాధలతో మరణించింది. ఆ విధంగా మరణించిన కర్కశను యమదూతలు నరకములకు తీసిపోయి మండుతున్న ఇనప స్తంభమును ఆలింగనం చేయించి సీసమును కాల్చి చెవులలో పోసి అనేక విధాలుగా నరక బాధలను పెట్టింది. ఈ విధంగా తాను చేసిన పాపములను తన ముందు తరాలలో 10 మందితో కలిసి తర్వాత 10 తరములు గడిచే వరకును నరక బాధలను అనుభవించి చివరకు 15 సార్లు భూమిపైకి కుక్కగా జన్మించింది. ఇలా 15వ జన్మలో కళింగ దేశంలోని ఒక బ్రాహ్మణుని ఇంట్లో కుక్కగా పుట్టిన కర్కశ ఇంటింటికి తిరగడం మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసంలో సోమవారం నాడు పగలంతా ఉపవాసం చేసి తన ఇంటిలో శివలింగానికి అభిషేక పూజాదులను ఆచరించి నక్షత్రములను చూచిన తర్వాత నివేదన చేసి బలిదానము చేయుటకు బయటకు
వచ్చి నివేదన చేసిన పదార్థాన్ని కొంత నేలపై ఉంచి వెళ్ళాడు. కుక్కగా తిరుగుతున్న కర్కస ఆ రోజంతా తిండి దొరకక నీరసించినదై ఆ రోజు రాత్రి బలి ఉంచిన పదార్థమును తిని ఆ పుణ్యము వలన పూర్వజన్మ స్మృతిని పొంది రక్షించండి అని గట్టిగా అరిసింది. బ్రాహ్మణుడు బయటికి వచ్చి ఆశ్చర్యంతో అసలు విషయం చెప్పమని ఆ కర్కసను అడిగాడు. అందుకు ఆ కర్కస తన పూర్వజన్మ వృత్తాంతాన్ని బ్రాహ్మణునికి వివరించి, ఓ బ్రాహ్మణోత్తమ, ఎన్నెన్నో పాపములు చేసిన నేను అనేక నరక బాధలను అనుభవించి 15 సార్లు కుక్కగా జన్మించాను. చివరికి ఇప్పుడు ఈ విధంగా పూర్వజన్మ జ్ఞానం ఎలా కలిగిందో చెప్పమని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన జ్ఞాన దృష్టితో విషయమును తెలుసుకున్నవాడే, ఓ కర్కస, ఆ రోజు కార్తీక సోమవారం, ఈ రోజంతా ఉపవాసం ఉన్నా నీవు ఇప్పుడు నేను ఇచ్చిన బలిని శివప్రసాదమును స్వీకరించావు కనుక ఆ పుణ్యం వల్ల నీకు పూర్వజన్మ స్మృతి కలిగింది అన్నాడు. అప్పుడు ఆ కర్కస, బ్రాహ్మణోత్తమ, నీవు వేదాంగ పారంగతులకు సర్వము తెలిసినవాడు కనుక నాకు ఈ కుక్కజాతి నుండి మోక్షము కలుగు ఉపాయం చెప్పుము అని ప్రార్థించింది. పరోపకార బుద్ధి గల ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార పుణ్యములలో ఒక సోమవారం పుణ్యాన్ని కుక్కకి దారబోశాడు. బ్రాహ్మణుడు మంత్రయుక్తంగా బ్రాహ్మణుడు సోమవారం పుణ్యాన్ని దారపోయగానే కుక్క రూపంలో ఉన్న కర్కస శరీరాన్ని వదిలి వివిధ రకాలైన వస్త్రాలతోనూ ఆభరణాలతోనూ కూడినదై కైలాసానికి వెళ్ళి సుఖించింది. ఓ జనక మహారాజా, పై కథను బట్టి కార్తీక సోమవారం వ్రతాన్ని ఆచరించిన వారికి మోక్షము హస్తగతమని తెలుస్తుంది. కాబట్టి పుణ్యప్రదమైన ఈ కార్తీక వ్రతాన్ని నీవు తప్పగా ఆచరించదగిన వాడవని అన్నాడు వశిష్ఠుడు. 2వ అధ్యాయం సమాప్తం. ఓ నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఈ యొక్క కార్తీక మాస కథను విన్నవారికి, చదివిన వారికి కూడా ఎంతో పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఓ నమ శివాయ. నమస్కారం.